అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వీ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా అమ్మవారి దేవుళ్ళ బాగుండాలని అమ్మను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో ఏంటి అంటే ఒక శక్తివంతమైన వారాహి మంత్రం అయితే మీతో ఈరోజు షేర్ చేసుకోబోతున్నాను. ఈ మంత్రాన్ని మీరు ప్రతిరోజు కనుక పఠించినట్లయితే మీ సమస్య కానీ, బాధలు కానీ, లేదంటే మీ కుటుంబంలో కలహాలున్నా, ఆర్థిక ఇబ్బందులున్నా ఏదైనా కానీ వెంటనే తీరిపోతుందన్నమాట. అమ్మను నమ్మి నమ్మకంతో ఈ మంత్రాన్ని అయితే చెప్పుకొని చూడండి. తప్పకుండా మీకు మంచి ఫలితం అయితే దొరుకుతుంది ఫ్రెండ్స్. మీకు ఎక్కువగా ధన రాబడి కావాలనుకున్నా, ఎక్కువ ధనం మీ ఇంట్లో నిలబడాలి అని అనుకున్నా కానీ ఈ మంత్రం అనేది మీకు ఎంతో యూజ్ అవుతుంది అని అనమాట. ఈ మంత్రాన్ని ప్రతిరోజు 11 సార్లు కానీ, 21 సార్లు కానీ, 108 సార్లు కానీ చెప్పుకోండి. ఇన్ని రోజులే చెప్పుకోవాలని రూల్ ఏం లేదండి, మీ ఇష్టం వచ్చిన రోజులు చెప్పుకోండి. కానీ నాన్ వెజ్ వీలంత వరకు నాన్ వెజ్ని అవాయిడ్ చేసి చెప్పుకోండి. పీరియడ్స్ సమయంలో మాత్రం అస్సలు చెప్పుకోవద్దు అనమాట. ఒకవేళ పొద్దున నాన్ వెజ్ తినేసిన ఈవినింగ్ తలస్నానం అనేది చేసేసి ఈ మంత్రాన్ని అయితే చెప్పుకోండి. చాలా ముఖ్యమైన మంత్రం అండి ఇది. ఎవ్వరు కూడా మిస్ చేసుకోవద్దు. తప్పకుండా అందరూ చెప్పుకొని చూడండి. తప్పకుండా మీకు అమ్మవారి దయ, అమ్మవారి అనుగ్రహము, అమ్మవారి కృపా కటాక్షాలు అందరికీ కలగాలని నేను కూడా అమ్మవారిని ఆశిస్తూ ఈరోజు ఈ వీడియోని అయితే మొదలు పెట్టబోతున్నాను. ఇక ఇంట్లో అయితే చాలా గొడవలు ఉంటాయి కదండి. డబ్బుల వల్ల కానివ్వచ్చు, లేదంటే చిన్న చిన్న గొడవలు, భార్యాభర్తల మధ్య సఖ్యత లేకపోవడము, లేదంటే పిల్లలు మీ మాట వినకపోవడము, బంధువుల వల్ల ఏదైనా గొడవలు రావడం, ఇలా ఎన్నో జరుగుతూ ఉంటాయన్నమాట. అలాంటివి మనం కూడా ఎన్నో చూస్తూనే ఉన్నాము ఈ సమాజంలో. ఇప్పుడు సమాజం అనే చెప్పనండి, మన ఇంట్లో కూడా జరుగుతూ ఉంటాయి. అసలు గొడవలు లేవు, మనస్పర్ధలు లేకుండా ఉండే ఇల్లంటూ ఏది ఉండదన్నమాట. చిన్న చిన్నమైన ఏదో జరుగుతూ ఉంటాయి కాబట్టి అవి కూడా లేకుండా సంతోషంగా జీవితాన్ని సాగించాలి అని అనుకున్నప్పుడు ఈ మంత్రాన్ని అయితే చెప్పుకోండి ఫ్రెండ్స్. మీకు తప్పకుండా మంచి ఫలితం అయితే అమ్మవారు అయితే కలుగజేస్తారనమాట. మరి ఆ మంత్రం ఏంటి అనేది నేను స్క్రీన్ మీద కూడా ఇస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. వీలైతే రాసుకోండి, లేదంటే స్క్రీన్ షాట్ అనేది తీసుకోండి. ఆ మంత్రం ఏంటంటే ఓం చమలై విద్మహే హాలహస్తాయ ధీమహి తన్నో వారాహి ప్రచోదయాత్. ఓం చమలై విద్మహే హాలహస్తాయ ధీమహి తన్నో వారాహి ప్రచోదయాత్. ఓం చమలై విద్మహే హాలహస్తాయ ధీమహి తన్నో వారాహి ప్రచోదయాత్. ఇది ఫ్రెండ్స్ ఈ మంత్రము. ఈ మంత్రాన్ని ప్రతిరోజు 11 సార్లు కానీ, 21 సార్లు కానీ, 108 సార్లు కానీ చెప్పుకున్నట్లయితే అసలు జరగని పని అంటే ఏది ఉండదండి. తప్పకుండా జరిగే తీరుతుంది. జరిపించే బాధ్యత ఇక అమ్మవారిది అన్నమాట. మీ చేతుల్లో ఏమీ ఉండదు. అసలు మీరు చెప్పుకోవాల్సిన పని కూడా లేదండి. ఒక రోజు మొదలుపెట్టి అమ్మ మా ఈ కోరిక తీర్చు అని చెప్పి ఈ మంత్రాన్ని మొదలు పెట్టుకొని ఇక మీరు ఆ కోరికని అమ్మవారికి వదిలేసేయండి. ఇంకా దాని గురించి చెప్పుకోని అవసరం లేదు, పదే పదే ఆలోచించాల్సిన అవసరం లేదన్నమాట. ఇలా ఈ విధంగా చెప్పుకున్న తర్వాత మీరు అంటే చెప్పుకున్న రోజు నుంచే మార్పు అయితే చూస్తారండి. అది ఈ రోజు కానీ, రేపు కానీ, ఒక 3 రోజుల్లో తప్పకుండా అమ్మవారి ఆశీర్వాదం అయితే మీకు ఖచ్చితంగా కలుగుతుంది. స్వయంగా అమ్మవారి రాకపోయినా ఏదో ఒక రూపంలో మీకు వచ్చి అమ్మవారికి జరిపించే తీరుతారనమాట. అప్పటి కోసం ఎదురు చూడండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా ఏదో ఒక రోజు మీకు అమ్మవారి దర్శనం కలుగుతుంది. అది స్వప్నంలోనైనా కనిపించవచ్చు, లేదు అంటే వేరొక రూపంలో మీ బంధువుల రూపమైనా, స్నేహితుల రూపంలోనైనా, లేదంటే మీ కుటుంబ సభ్యుల రూపంలోనైనా, లేదంటే జంతువు రూపంలో అయినా కానీ అమ్మవారు మీకు దర్శనమిచ్చి మీ సమస్యకు పరిష్కార మార్గం అనేది చూపిస్తూ ఉంటారన్నమాట. ఈ మంత్రం చెప్పిన మీరు మొదటి రోజు నుంచి కొద్దిగా చుట్టుపక్కల గమనిస్తూ ఉండండి. అమ్మవారు ఏదో ఒక రూపంలో వచ్చి మీకు అమ్మవారి సమాధానం అయితే తెలియజేస్తారనమాట. ముందు ఫ్రెండ్స్ నమ్మకంతో చెప్పుకోవాలి, అప్పుడే మీకు మంచి ఫలితం అయితే కలుగుతుంది. కలగాలి అని నేను కూడా మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై వారాహి.